అందరికీ వందనాలండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను. ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానం అండి. కీర్తనలు 113వ అధ్యాయంలో చివరి మాట 9వ వచనము. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సంతానం లేక బాధపడుతున్న వారి కోసం ఈ వాగ్దానం దేవుడు అనుగ్రహించి ఉన్నాడండి. లోకము మిమ్మల్ని తక్కువ చేసి ఉండవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదండి. ఈ వాక్యం నుంచి మనం ఒక 3 విషయాలు నేర్చుకుందాము. మొదటిగా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అనగా బైబిల్లో షేరా, రెక్కమ్మ, రాహేలు, హన్న వీరందరూ ఒకప్పుడు సంతానం లేనివారే కదా. కానీ వారు దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు వారి గర్భాలను తెరిచారండి. మీ పరిస్థితి కూడా మారబోతుంది. మరి అలా మారాలి అంటే రెండవదిగా ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. హన్న కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె మొర ఆలకించి సమూయేలును ఇచ్చాడు కదా. మీ కన్నీరు వ్యర్థం కాదండి, దేవుడు దానిని చూస్తున్నాడు. మూడవదిగా నిరీక్షణ. మీ నిరీక్షణని అస్సలు విడిచిపెట్టద్దు. అంటే డాక్టర్లు రిపోర్ట్లు నెగిటివ్గా ఉండవచ్చు, కానీ మన ప్రియ పరలోకపు తండ్రి జీవాన్ని ఇవ్వగలడండి. ఆ రిపోర్ట్లను పాజిటివ్గా చేయగల సమర్థుడు. కానీ మన సమయం అనేది ఒకటి ఉంటుంది. అది దేవుడు మనకు అనుగ్రహించేంత వరకు కూడా ఓపికతో కనిపెట్టడం చాలా అవసరం. ఆయన మిమ్మల్ని కుమారుల సంతోషము గల తల్లిగా లేదా తండ్రిగా ఖచ్చితంగా నిశ్చయముగా మారుస్తాడండి. నా ప్రియ సోదరి సోదరులారా, దిగులు పడకండి. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మీ గర్భఫలాన్ని కూడా ఆశీర్వదిస్తాడండి. నమ్మకంతో ఇప్పుడు నేను చేసే చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. విశ్వాసంతో అందరూ తలలు వంచి కనులు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, నీ నామానికి స్తోత్రములు తండ్రి. సంతానము లేక ఎందరో దంపతులు వేదన పడుతున్నారు. లోకపు మాటలు పడలేక మనోవేదనతో ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభువా. కీర్తనలు 113:9 మీరిప్పుడు మాకు సెలవిచ్చిన వాగ్దాన ప్రకారము సంతులేని దానిని ఇల్లాలుగా నీవే చేయగలవు తండ్రి. వారి గర్భాలను తెరవండి. అబ్రహాము శారాలకు వృద్ధాప్యంలో ఇస్సాకును ఇచ్చిన దేవుడవు, హన్నా మొర విని సమూయేలును ఇచ్చిన దేవుడవు. వీరి మొరను కూడా ఆలకించండి. వీరి కుటుంబాలలో చిన్న బిడ్డల అరుపులతో సంతోషాన్ని నింపండి. వచ్చే ఏడాది కల్లా వీరు సాక్ష్యము చెప్పే కృపను అనుగ్రహించండి ప్రభువా. సకల ఆశీర్వాదాలతో నింపి వారి హృదయ భారాన్ని తీసివేయుమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఆల్. ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.